గస్తులందరికీ స్వాగతం. నేను మీ కాపరిని. ఏ పక్షపాతం హిందువులంటే చిన్న చూప. ఇది అంశం ఈ వీడియోలో. పొద్దున ఒక వీడియో చూశాను. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిదనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తా అందుట్లో చర్చిలు, మసీదులు వీటి గురించి మాట్లాడుతూ అక్కడ ఒక చిన్న పాయింట్ ఆయన చెప్పారు. నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పాయింట్ టైం స్టాంప్ కింద లింక్లో పెట్టాను. ఐ మీన్ ఒక 30 సెకండ్స్ తర్వాత వస్తుందన్నమాట. ఆయన ఏమన్నారంటే, ఫోన్లో చూస్తా నేను మెటాతోటి ఇంటరాక్ట్ క్వశ్చన్స్ వేశాను. అడిగితే కృష్ణుని మీద జోక్స్ చెప్పింది, రాముడి మీద చెప్పింది, బట్ అల్లా మీద కానీ మహమ్మద్ మీద కానీ వీళ్ళ మీద అడిగితే చెప్పలేదు. హిందువులు అంటే ఎట్లా చిన్న చూప ఏంటా అని చెప్పేసి నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను అంతకుముందు నాకు ఏతో డీలింగ్ ఉంది కానీ బట్ స్టిల్ నేను ఇట్లా క్వశ్చన్ వేసి ఆలోచించలేదు అనమాట ఎప్పుడు. అయితే ఒకటి, నేను ఇక్కడ ఏఐ పక్షపాతం అన్నాను కానీ ఏఐ కాదండి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఏఐ వెనకాల అడ్మిన్స్ ఉంటారనమాట. వాళ్ళది ఉంటుంది, దాని క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని క్రియేట్ చేసి దీనికి ఆల్గరిథం కానీ ఇదంతా వాళ్ళు ఫీడ్ చేస్తారనమాట. అట్లా ఇంటరాక్షన్ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే దాని తత్వం ఏమిటా అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. తనకంటూ సొంత వ్యక్తిత్వం అంటూ ఏముండదు. బట్ స్టిల్ నేను అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి దీనితో మాట్లాడితే ఈ ఏఐ ఒపీనియన్ కాదు, ఏఐ క్రియేట్ చేశారు కదా, చేసిన వాళ్ళు కానీ లేకపోతే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో బయటపడుతుంది అనమాట. అది తెలుసుకుందామని చెప్పేసి నేను వెళ్ళి చాట్ జీపీటీ ఓపెన్ చేసి 2 క్వశ్చన్స్ కొట్టాను. కొడితే నేను ఫస్ట్ నేను 2 క్వశ్చన్స్ కొట్టా కృష్ణుడి మీద. కెన్ యూ టెల్ మీ జోక్ ఆన్ కృష్ణ అంటే అదేమని చెప్పిందంటే ఫస్ట్ ఫ్లూట్ గురించి చెప్పింది. ఓకే, హియర్ ఇస్ ఎ లైట్ హార్టెడ్ జోక్ అని చెప్పేసి వై డస్ కృష్ణ లైక్ టు ప్లే ఫ్లూట్ అని చెప్పేసి అడిగిందనమాట. అంటే కృష్ణుడికి ఫ్లూట్ వాయించడం ఎందుకు ఇష్టం అంటే హీ లైక్స్ టు టేక్ నోట్ ఆన్ హౌ టు చామ్ అదర్స్ అని చెప్పేసి. అంటే నోట్స్ అంటారు అనమాట. మనకి ఇప్పుడు సంగీతంలో ఉంటాయి కదా, సరి గమ పద అని చెప్పేసి స్వరాలు, అట్లా మనకి ఇంగ్లీష్లో నోట్స్ అంటారనమాట. సో ఫ్లూట్ను కూడా వాయించేటప్పుడు ఏ నోట్లో వాయిస్తున్నారని చెప్పేసి ఉంటుందన్నమాట, స్కేల్స్ అని చెప్పేసి. ఆ నోట్ని ఇంగ్లీష్లో ఇంకొక నోట్కి ఇంకొక అర్థం ఏంటంటే నోట్స్ రాసుకోవడం అనమాట. దీనికి పోలుస్తా ఇలా కృష్ణుడు ఎదుటి వాళ్ళని ఎలా మంత్రముగ్ధులు చేయాలో నోట్స్ రాసుకుంటాడు, అందుకని చెప్పేసి ఫ్లూట్ వాయిస్తాడనే లెక్కని చెప్పింది. ఇంకొకటి ఏదో వైడస్ ఈ అంటే హీ లైక్ బటర్ సో మచ్ అని, ఐ థింక్ హీ స్టీల్స్ బటర్ అంటే అక్కడ బికాస్ హీ వాంట్స్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ బటర్ అండ్ బ్యాటిల్స్ అని చెప్పేసి అక్కడ ఇంకొక జోక్ చెప్పింది అనమాట. అంటే మనకి వర్క్ అను హోమ్, ప్రొఫెషన్ అను హోమ్ని సపరేట్ చేస్తారు కదా, వర్క్ అండ్ ఫ్యామిలీ అని చెప్పేసి. అలా సపరేట్ చేసినప్పుడు హీ లైక్స్ టు సపరేట్ బ్యాటిల్స్ అండ్ బటర్ అని చెప్పేసి అక్కడ చెప్పింది ఇంకో జోకు. తర్వాత అట్లాగా దీని మీద చేద్దాంలే వీడియో అని చెప్పేసి స్టార్ట్ చేసే సెషన్ ఒకసారి దాంతో మొత్తం కన్వర్స్ చేశాను. అయితే నాకు ముందు ఒక రకమైన అప్రహెన్షన్ వచ్చి డైరెక్ట్గా నేను పెద్ద విషయంతో మాట్లాడాను. ఇంకా తర్వాత మామూలుగా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ వచ్చింది. దానికి ఇచ్చిన రెస్పాన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇది నేను చేసిన చాట్ అనమాట. నేను చాట్ జీపీటీ తోటి చేశాను. సో ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఓపెన్ ఏఐ వాళ్ళది. ఫస్ట్ నేను అడిగింది, నాకు అప్రహెన్షన్ వచ్చి జనరల్గా కృష్ణుని వీళ్ళు కొంచెం దాన్ని ఏమంటారంటే ఆయన ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, ఆయన ఆడవాళ్ళతోటి కానీ వీళ్ళతోటి ఇట్లా రకరకాల రొమాన్స్ ఉంది ఇట్లా చెప్తూ ఉంటారు కదా, ఈ టైప్ ఆఫ్ పిక్చర్ ఉంది చాలామంది జనాలకి. దీని టాలరెన్స్ ఎక్కడుందో అని చెప్పేసి నేను డైరెక్ట్గా అడిగాను అనమాట. హాయ్, కెన్ యూ టెల్ ఏ లీవ్ జోక్ ఆన్ కృష్ణ అని చెప్పేసి. అంటే ఒక రకమైన అదృష్టం ఏంటంటే ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్ రిక్వెస్ట్. నేను ఆ రిక్వెస్ట్, మీ అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని నేను సహాయం చేయలేను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ నీడ్ అసిస్టెన్స్ విత్ ఎ డిఫరెంట్ టాపిక్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అంది. అంటే మీరు అడిగిన దానికి నేను సహాయం చేయలేను కానీ మీకు ఇంకేదన్నా కావాలంటే అడగండి. అంటే నేను ఇక్కడ లీవ్డ్ అనే పదం వాడాను కాబట్టి కృష్ణుడు జనాలు దేవుడిగా చూస్తూ ఉంటారు కాబట్టి కృష్ణుడిని, ఆయన మీద ఇట్లాంటి జోక్ వేస్తే అఫెన్సివ్ అవుతుంది కాబట్టి ఈ జోక్కి నేను అడిగాను కానీ అది నాకు అసిస్ట్ చేయలేదన్నమాట ఇటువంటి జోక్ చెప్పడానికి. లీవ్డ్ అంటే కొంచెం కామత్వపు అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే కామంతో కూడుకున్నది, లేకపోతే మనకి సెక్షువల్ జోక్ కానివ్వండి, ఈ టైప్ అనమాట. చెప్పలా, హ్యాపీ, అట్లీస్ట్ ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పుడు నేను అడిగా, కెన్ యూ టెల్ ఏ జోక్ ఆన్ కృష్ణ అని. ఇక్కడ నేను ఏ జోక్ అని చెప్పేసి పలానా లీవ్డ్ జోక్ ఏదైనా మెన్షన్ చేయాలా. అప్పుడు షూర్, ఇదిగో తప్పకుండా చెప్తా, హీ ఈజ్ అ లైట్ హార్టెడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ జోక్ అబౌట్ కృష్ణ. మర్యాదాస్పదమైన ఇంకా లైట్ హార్టెడ్ అంటే తేలికపాటి జోక్ ఇదిగో అని చెప్పేసి. వై డిడ్ కృష్ణ నెవర్ ప్లే హైడ్ అండ్ సీక్. కృష్ణుడు ఎందుకు దాగుడు మూతలు ఆడలేదు. యాక్చువల్గా ఆయన ఆడాడు, బట్ ఇక్కడ జోక్ చెప్తున్నాను అనమాట. బికాస్ నో వన్ వుడ్ ఎవర్ బీ ఏబుల్ టు ఫైండ్ హిమ్, హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్ అనమాట.
ఎందుకంటే ఆయన అందరి గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఎవరు ఆయన కనుగొనలేరు. అందుకని చెప్పేసి ఆయన దాగుడు మూతలాడుడు అని చెప్పేసి లైట్ హార్టెడ్ ఇంకా రెస్పెక్ట్‌ఫుల్ జోక్ చెప్పింది. కెన్ యూ టెల్ ఏ బ్యాడ్ జోక్ ఆన్ కృష్ణ? నేను మార్చాను. దీనికి జోక్ అంటే తెలుసు ఈ రకంగా దాన్ని ఏమంటారంటే పొలిటికల్లీ కరెక్ట్ లెవెల్‌లో ఇది ఇంటర్ప్రిట్ చేస్తుంది కాబట్టి నేను ఇంటెన్షనల్‌గా కెన్ యూ టెల్ ఏ బ్యాడ్ జోక్ ఏదన్నా కొంచెం చెడ్డ జోక్ చెప్పగలవా అంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు బి రెస్పెక్ట్‌ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు కల్చరల్ రిలీజియస్ ఫిగర్స్ అనమాట. సాంస్కృతిక మతపరమైన వ్యక్తుల విషయానికి వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి, మర్యాదగా ఉండాలి. రిలీజియస్ ఫిగర్స్ లేకపోతే ఇట్లా ఎవరైతే ఉన్నారో దేవుళ్ళు ఇట్లా వీళ్ళందరికి కూడా ఈ వీళ్ళ పట్ల జోక్స్ అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉంటే చాలామంది జనాల్ని అఫెండ్ చేయొచ్చు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయచ్చు. కనుక మీరు ఇంకా లైట్ హార్టెడ్ హ్యూమర్ కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని కావాలి అంటే కరెక్టే, కానీ ఇంకా మీకు ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తానంది. తర్వాత నేను అన్నాను కెన్ యూ టెల్ రొమాంటిక్ జోక్ ఆన్ కృష్ణ? నేను రొమాంటిక్ జోక్ అన్నాను. ఇక్కడ ఆఫ్ కోర్స్ హీఈస్ ఎ రొమాంటిక్ జోక్ ఇన్వాల్వింగ్ కృష్ణ అని. వై డిడ్ రాధా ఆస్క్ కృష్ణ టు ప్లే ద ఫ్లూట్? రాధాదేవి కృష్ణుడిని ఫ్లూట్ ప్లే అంటే మోగించమని, వేణువు వాయించమని ఎందుకు అడిగిందంటే బికాజ్ షీ న్యూ హీ వుడ్ బ్లో హర్ అవే ఎవ్రీ టైమ్. బ్లో అంటే మామూలుగా ఫ్లూట్ని బ్లో చేస్తారండి, ఓదడం. ఇంగ్లీష్లో బ్లో అంటే యూ బ్లూ మై మైండ్ అవే, యూ బ్లూ మై హార్ట్ అవే అని చెప్పేసి ఎట్లా చెప్తారు. సో నన్ను బాగా ఎత్తేసావనే లెక్కన అనుకోండి. ఇలా జోక్ ఎట్లా మార్చాడు. ఇప్పుడు నేను ఏమడిగానంటే సేమ్ టు సేమ్ కెన్ యూ టెల్ ఏ జోక్ ఆన్ రామా అని అడిగాను. ష్యూర్. ఇందాకట్లాగానే లైట్ హార్టెడ్ రెస్పెక్ట్ఫుల్ జోక్ ఇన్వాల్వింగ్ లార్డ్ రామా అని చెప్పింది. ఓకే, వై డు లార్డ్ రామా ఆల్వేస్ క్యారీ ఏ బో అండ్ యారో? ఆయన ధనుర్ధారి, పద్దాకుల ధనస్సుని విల్లమ్ముల్ని ఎందుకు వేసుకొని తిరుగుతూ ఉంటాడు? బికాస్ హీ వాంటెడ్ టు మేక్ షూర్ హీ కుడ్ ర్యామ్ ద మెసేజ్ హోమ్. ఓకే, సో ఈ మెసేజ్ అనే సందేశం ఏదుందో దాన్ని రామే మెసేజ్ హోమ్ అంటే దానికి ఇంటికి పంపించడానికి ఈ రామా అని ర్యామ్ ఏగా మార్చిందనమాట. ఫైన్. కెన్ యూ టెల్ ఏ జోక్ ఆన్ బ్రహ్మన్? నేను మన బ్రహ్మం అంటారు కదా, బ్రహ్మం మీద ఏదైనా జోక్ చెప్పంటే సేమ్ టు సేమ్ ఇక్కడ రెస్పెక్ట్ఫుల్ జోక్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మన్ అని బ్రహ్మన్ మీద కాకుండా ఆ సిద్ధాంతం మీద జోక్ వేసింది అనమాట. ఫిలాసఫర్స్ అంటే తత్వవేత్తలు ఎందుకు బ్రహ్మన్ మీద ధ్యానం చేస్తూ ఉంటారు అంటే బికాస్ హీ వాంటెడ్ టు గెట్ టు ద రూట్ ఆఫ్ ది మ్యాటర్. తత్వవేత్తలు మూలానికి వెళ్ళాలనుకుంటారు, అందుకని చెప్పేసి వెళ్ళాలని వెతుకుతా చివరాఖరికి ఏమని రియలైజ్ అవుతారంటే వాళ్ళు మూలము ఒకటే అని చెప్పేసి. అంటే అర్థమవుతుంది కదా, చంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు అన్నట్టుగా మీరు మూలం ఏంటి అని దాని గురించి ధ్యానం చేసి చేసి చివరాఖరికి ఏం తెలిసింది? ఆ మూలం మీరే అని తెలిసింది. సో చంకలో పిల్లి పెట్టుకుని ఊరంతా ఎతకడం ఎట్లా ఉంది, ఇది కూడా అట్లాగే ఉంది. మీరే బ్రహ్మం అయ్యి ఉండి మీకోసం అది తెలియక మీరు అంతా తిరుగుతున్నారు, ఇంత ధ్యానం చేస్తున్నారని. ఇది యాక్చువల్గా ట్రూనే, బట్ జోక్ పరంగా చెప్పారు, ఇది కూడా ఫైన్. ఓకే, ఇప్పుడు నేను ఏమడిగా నెక్స్ట్ మార్చి దేవుళ్ళ గురించి అడిగితే ఏ రకంగా చెప్తుంది నాకు అర్థమయ్యి తర్వాత నేను కొంచెం మార్చి కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ బ్రాహ్మణ్ అడిగా. బ్రాహ్మణులు ఉంటారు కదా మన కులము, ఆ పరంగా వెళ్ళి బ్రాహ్మణుల మీద ఏదన్నా జోక్ చెప్పగలవా అంటే చెప్పింది. షూర్, సేమ్ టు సేమ్ లైట్ హార్టెడ్ రెస్పెక్ట్ఫుల్ జోక్ ఇన్వాల్వింగ్ బ్రాహ్మిన్స్ అని. బ్రాహ్మణులు ఎందుకు పద్దాకులు గంటము లేకపోతే దీన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు, పెన్ అంటే అనుకోండి లేకపోతే గంటం అనుకోండి ఏదన్నా కూడా. సో గంట అని ఇంగ్లీష్లో స్టైలస్ అంటారు, బట్ స్టిల్ ఏదన్నా కానివ్వండి, రెండు అనుకోవచ్చు ఏదన్నా సందర్భాన్ని బట్టి. ఎందుకంటే కత్తి కన్నా కలం గొప్పది కనుక ఇంకా రాయడానికి ఏదైతే మంత్రాలు ఇవన్నీ ఉంటాయో లేకపోతే ఏదన్నా మనకి మూలికలు కానీ ఇవన్నీ లేకపోతే ఏదన్నా వస్తువులు కానీ పలానా చేయడానికి, సో అవన్నీ రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడని చెప్పి జోక్ వేసింది. మీకు నాకైతే నవ్వు రాలేదు ఈ జోక్ ఏంటంటే, బట్ స్టిల్ జోక్ అనమాట, లైట్ హార్టెడ్ రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా అసలు టాపిక్ అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ లలిత్ గారు క్లెయిమ్ చేసినట్టుగా మన హిందూ దేవుళ్ళ మీద జోక్స్ వేస్తా మిగతా దేవుళ్ళ దగ్గరకు వస్తే ఏం చేసిద్ది అని చెప్పేసి చెప్తున్నా. ఇది ఏఐ కాదండి, ఏఐ వాళ్ళు లోపల ప్లాన్ చేస్తారనమాట ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూస్తే కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ అల్లాహ్ అని చెప్పేసి అడిగా. ఓకే, ఏమని వచ్చిండిద్ది అంటారు? ఓకే, ష్యూర్, హియర్ ఈజ్ ఎ లైట్ హార్టెడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ జోక్ ఇన్వాల్వింగ్ అల్లాహ్ అని వచ్చిద్దా, లేకపోతే ఆన్ కృష్ణ అని వచ్చిద్దా? ఓకే, ఇన్వాల్వింగ్ లార్డ్ రామా అన్నట్టుగా ఇన్వాల్వింగ్ అల్లాహ్ అని వచ్చిద్దా? వెల్, సింపుల్ ఆన్సర్ అండి. ఇట్స్ ఇంపార్టెంట్ టు బి రెస్పెక్ట్ఫుల్
when discussing religious figures, as jokes about them can be sensitive and potentially offensive. If you have any other questions or need assistance with a different topic, I would be happy to help. సో ఇట్లా రిలీజియస్ ఫిగర్స్ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఉండడం చాలా ముఖ్యమైనది. మీకు ఇతర క్వశ్చన్లు ఏమన్నా ఉంటే, లేకపోతే ఏమన్నా ఇతర సహాయం కావాలంటే వేరే అంశంలో నేను రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి. నాకు ఆనందమే అని చెప్తుంది, కానీ ఏ జోకు చెప్పల. అమ్మ ఈ రకంగా నువ్వు గేమ్ ఆడుతున్నావా అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేశానండి ముందే, ఆయన చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది బయట స్టేట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది, ఇక్కడ ఎలా ఆన్సర్ ఇస్తుందో నాకు తెలుసు. బట్ స్టిల్ నేను ఊరక ఫన్గా ట్రై చేశాను అనమాట. ఈజ్ ఇట్ అఫెన్సివ్ టు జోక్ ఆన్ అల్లా? ఇది నాకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి నేను అడిగా, అల్లా మీద జోక్ వేయడం కానీ ఏమన్నా అఫెన్సివా అని చెప్పేసి నేను. ఎందుకంటే పైన కృష్ణుడి మీద, రాముడి మీద, బ్రహ్మం మీద, బ్రాహ్మణుల మీద, అందరి మీద వేసింది కదా. ఓకే, ఈజ్ ఇట్ అఫెన్సివ్ టు జోక్ ఆన్ అల్లా అంటే ఏమనిచ్చింది? ఎస్ ఇట్ కెన్ బి అఫెన్సివ్ టు జోక్ అబౌట్ అల్లా. సో అల్లా గురించి జోక్ వేయడం అఫెన్సివ్ అవ్వవచ్చు. ఇట్ ఈజ్ అంటలేదు చూడండి మీరు. ఇట్ ఈజ్ అఫెన్సివ్ అంటే వేరే లెక్క అవుతుంది. ఇట్ కెన్ బి అంటుంది అనమాట, అవ్వచ్చు. జోక్స్ అబౌట్ రిలీజియస్ ఫిగర్ సేమ్ టు సేమ్. మళ్ళీ కొంతమంది జనాల సెంటిమెంట్స్ కానీ వీటిని హర్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఇలాంటి రిలీజియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎల్లప్పుడూ సెన్సిటివిటీతోటి, అంటే సున్నితత్వంతో డీల్ చేయడము, ఇంకా మర్యాదతో డీల్ చేయడం, అండ్ రెస్పెక్ట్ టు ఎన్ష్యూర్ దట్ వీ డు నాట్ అఫెండ్ అదర్స్. మిగతా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా సున్నితంగా, మర్యాదగా డీల్ చేయడం చాలా ముఖ్యము. ఇఫ్ యూ నీడ్ అసిస్టెన్స్, మళ్ళీ మీకు వేరే అంశంలో సహాయం కావాలనుకుంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎటువంటి సందేహం వద్దు, అడగండి అని చెప్పేసి అడుగుతుంది. కానీ చూడండి నెక్స్ట్ ఏం అడుగుతుంది. ఓకే, నేను అడిగా, ఇఫ్ సో ఒకవేళ ఆ రిలీజియస్ ఫిగర్స్ గురించి, వీళ్ళ గురించి జోక్ లేయడం అఫెన్స్ అవ్వచ్చు అనుకుంటే నేనేమడిగాను, ఓకే వై డిడ్ యూ జోక్ అబౌట్ కృష్ణ ఎర్లియర్? అంటే నువ్వు ఇక్కడ అల్లాహ్ గురించి జోక్ ఏమంటే అంటే అఫెన్సివ్ అవ్వచ్చు అని చెప్పేసి నువ్వు వేయలేదు కదా, మరి ఇంతకుముందు కృష్ణుడి మీద ఎందుకు వేశావు అని చెప్పేసి నేను అడిగా. వాజంట్ హీ ఏ రిలీజియస్ ఫిగర్ వర్షిప్డ్ బై మెనీ? ఆయన కూడా ఈ మతపరమైన వ్యక్తే కదా, అనేక మంది చేత పూజింపబడుతున్నాడు. మరి ఆయన మీద జోక్ ఎట్లా వేసావు? అల్లాహ్ దగ్గర ఉన్న వాడిని బుద్ధి కృష్ణుడి దగ్గర ఎందుకు పనిచేయలేదని చెప్పి నేను క్వశ్చన్ వేసాను అనమాట. దానికి ఏమంది, యు ఆర్ రైట్, మీరు నిజమే, మీరు కరెక్టే అన్నారు. అండ్ ఐ అపాలజైజ్ ఇఫ్ మై ఎర్లియర్ జోక్స్ సీమ్డ్ రెస్పెక్ట్ఫుల్ అనమాట. అంటే అమర్యాదగా అనిపిస్తే నేను ఇంతకు ముందు వేసిన జోక్స్ నా క్షమాపణలు. కృష్ణ ఈజ్ ఇండీడ్ ఏ రివియర్డ్ డేటీ ఇన్ హిందూయిజం. హిందూయిజంలో నిజంగానే కృష్ణుడు రివియర్డ్ డేట్ అంటే పూజింపబడిన దేవత అనమాట, దేవుడు అనుకోండి. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అప్రోచ్ ఆల్ సేమ్ మళ్ళీ ఇదనమాట, అన్ని మతపరమైన వ్యక్తులను మర్యాదతోటి, సున్నితత్వంతో అప్రోచ్ చేయడం మంచిది, ఇంపార్టెంటు. ఇంకా నా ఒపీనియన్ ఏంటి, నా ఇంటెన్షన్ అంటే నేనేమనుకున్నాను, హ్యూమర్ అనేది లైట్ హార్టెడ్గా ఉంచాలి, మర్యాదస్థంగా ఉంచాలని చెప్పేసి అనుకున్నాను. ఓకే, కానీ ఇలాంటి అంశాల్లో కేర్ఫుల్గా ఉండాలనేది నాకు తెలుసు. దాన్ని పాయింట్ చేసినందుకు ధన్యవాదాలు అంతే. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ యూడ్ లైక్, మళ్ళీ ఇంకేమన్నా కావాలంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అనమాట. ఓకే, సో ఇది దాని ఆన్సర్. నేనేమన్నాను, దెన్ ప్లీజ్ మేక్ ఏ లైట్ హార్టెడ్ జోక్ ఆన్ అల్లాహ్ టు, ఐ వాంట్ టు సీ హౌ ఇట్ వుడ్ బి. ఓకేనమ్మా, నువ్వు ఇవన్నీ అఫెండ్ చెయ్యొచ్చు అని చెప్పేసి అంటున్నావు. కృష్ణుడి మీద అంటే కృష్ణుడు రివియర్డ్ డేటీనే, అల్లాహ్ కూడా డేటీనే, మరి ఇతని మీద జోక్ వేసావు కదా, అట్లాగే కాకపోతే లైట్ హార్టెడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అన్నావు కదా, ఇట్లాగే ఇక్కడ నాకు ఆ టైంలో రెస్పెక్ట్ఫుల్ అనే థాట్ రాలేదు, వస్తే బాగుండేది. సో అల్లాహ్ మీద కూడా ఏదన్నా లైట్ హార్టెడ్ జోక్ అయ్యి ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో చూడాలని నాకుందని నేను అడిగా. ఓకే, సో అదేమంది, ఐఎమ్ సారీ ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్, క్షమించండి నేను మీకు దాంట్లో సహాయం చేయలేను, నో చెప్పేసింది అనమాట. నేనన్నా, isn't it blatant bias if you are willing to take joke on Krishna and aren't willing to do even a light hearted joke on Allah అని చెప్పి. అరే కృష్ణుడి మీద జోక్ వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ అల్లాహ్ మీద లైట్ హార్టెడ్ జోక్ వేయడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు, ఇది పచ్చి పక్షపాతం కదా అని చెప్పి నేను అడిగాను అనమాట. ఇదేమందంటే, ఓకే నా రెస్పాన్స్ ఏదైతే ఉందో మీ క్వశ్చన్స్కి ఇది కొంచెం అసంబద్ధంగా కానీ ఇట్లా ఉంటే క్షమించండి. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, నా మనసు ఏంటంటే, నేనేమనుకుంటున్నాను, రెస్పెక్ట్ఫుల్గా అప్రోచ్ అవ్వాలి అందరూ రిలీజియస్ ఫిగర్స్ అనమాట. చూడండి, అన్ని మతాల వ్యక్తులు లేకపోతే ఆ నమ్మకాల పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండాలనేది నా ఇంటెన్షను. ఓకే, సో ఎవరి పట్లన్నా కానీ అమర్యాదగా
ఉండే లేకపోతే ఉండగలిగే సామర్థ్యం ఉన్న వాటిని నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ రిలీజియస్ గ్రూప్ను కూడా అఫెండ్ చేయకుండా. మీకు ఇతర క్వశ్చన్లు ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పేసి అంది. ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు కృష్ణుడి మీద అట్లా చేయడానికి చెప్తుందా అని చెప్పేసి. నేను నెక్స్ట్ అడిగా, ఓకే దేవుళ్ళనైతే అనుకోవచ్చు, రైట్, దేవుళ్ళు. కెన్ యూ టెల్ మీ ఎ జోక్ ఆన్ మొహమ్మద్ అన్న. తెలిసిందే కదా మనకి ముస్లింలకి ఇద్దరు ఉంటారన్నమాట ప్రధానంగా, అల్లాహ్, ఆ తర్వాత ఆయన ప్రవక్త ముహమ్మద్ అనమాట, వీళ్ళిద్దరు. సో ఓకే, మహమ్మద్ మీద ఏమైనా జోక్ చెప్తుందా అని చెప్పేసి, మనిషే కదా మహమ్మద్, అడిగాను. ఏముంది, సేమ్ ఈసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఐఎమ్ సారీ ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్, నేను మీకు సహాయం చేయలేనని చెప్పేసింది. మీరు గమనించండి, హిందువుల వ్యవహారాల దగ్గరకు వస్తే ఎలా ఉంది, ఇటు ముస్లింల వ్యవహారం దగ్గరకు వస్తే ఆయన వాళ్ళ దేవుడి పట్ల ఎలా ఉంది, దేవుడు కాదు ప్రవక్త పట్ల ఎలా ఉంది అని చెప్పేసి, రైట్. ఇది కూడా మనం అనుకోవచ్చు, ఓకే దేవుడు వీళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు, వీళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అన్నిట్లో, లేకపోతే అట్లా అనుకున్నా. ఓకే, అలా ఉంటారు కాబట్టి ఈ ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ డిస్కషన్. ఈ అల్లాహ్ కానీ లేకపోతే మహమ్మద్ కానీ వీళ్ళ మీద మనం కామెంట్లు చేయకూడదు, ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్, సో నేను చెయ్యను అది అని ఇది అంటున్నా చాట్‌జీపీటీ. మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దాన్ని. నెక్స్ట్ నేను అడిగింది, ఇది మీకు చూడండి ఏమవుతుందో, ఇది అన్నమాట క్రిటికల్ ఇష్యూ ఈ వీడియో పెట్టడంలో. మన దేవుళ్ళ మీద కూడా జోకేయచ్చు, బ్రాహ్మణుల మీద జోకేయచ్చు, అల్లాహ్ మీద వేయదు, మొహమ్మద్ మీద వేయదు. నెక్స్ట్ నేను ఏమడిగాను, ముందు చూడండి ఇక్కడ వై అని అడిగా, ఎందుకు చేయలేమని చెప్పేసి. సో ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన ఏఐగా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, మర్యాద, సున్నితత్వము, ఇంకా ఇట్లా పర్టికులర్గా ఈ రిలీజియస్ ఫిగర్స్ వీటి గురించి వచ్చినప్పుడు, సో అందుకని ఇలాంటి వాళ్ళ గురించి లేకపోతే ఈ టాపిక్స్ గురించి ఐ రిఫ్రైన్ ఫ్రమ్ మేకింగ్ జోక్లు వేయడానికి వీటికి నేను వెనకాడతాను, నేను వేయకుండా ఉంటానని చెప్పేసి చెప్తుందనమాట. మీకు ఇంకేమన్నా కావాలంటే అడగండి. సో చూసారా, రిలీజియస్ ఫిగర్స్ వీటి పట్ల ఇట్లాంటి టాపిక్స్ దగ్గరకు వచ్చినప్పుడు నేను దాన్ని చెయ్యను అని ఇక్కడ చెప్తుంది, పైన మాత్రం చేసింది. మీకు గమనిస్తున్నారు కదా, ఇస్లాం దగ్గరకు వస్తే ఇట్ రిఫరెన్స్, హిందూ దేవుళ్ళు లేకపోతే మిగతా వాటి దగ్గరకు వస్తే ఇట్ డజంట్ అనమాట. ఇది యాక్చువల్ స్టేట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ నేను అడిగాను, ఓకేనమ్మా ఇది నీ ఇష్టం, నువ్వు ఈ మాట అంటున్నావు. నెక్స్ట్ నేను అడిగాను, సో డస్ ఇట్ మీన్ దట్ హిందూస్ ఆర్ంట్ దట్ మచ్ అఫెండెడ్ వెన్ పీపుల్ మేక్ లైట్ హార్టెడ్ జోక్స్ ఆన్ దేర్ గాడ్స్, దే సీమ్ నైస్ డోంట్ దే అని నేను అడిగా. అరే మరి ఇట్లాగే ఉంది, మరి హిందువులు మాత్రం వాళ్ళ దేవుళ్ళ మీద అంటే జోక్స్ చేసినా ఏమనేసినా వాళ్ళు అంతగా అఫెండ్ కావట్లేదు కదా, సో చూడ్డానికి వాళ్ళు కొంచెం మంచోళ్ళులా ఉన్నారు కదా హిందువులు అనేవాళ్ళు అని చెప్పేసి అడిగా. నేను దీన్ని అడిగా, దీని వెనకాల క్రియేటర్స్ ఎలాంటి దీనికి ఫీడింగ్ ఇచ్చారా అని చెప్పేసి. సో వాళ్ళు కొంచెం మంచోళ్ళుగా ఉన్నారంటే, డిఫరెంట్ పీపుల్ మే హ్యావ్ వేరింగ్ లెవెల్స్ ఆఫ్ సెన్సిటివిటీ టు జోక్స్ అబౌట్ రిలీజియస్ ఫిగర్స్ ఇంక్లూడింగ్ హిందూ గాడ్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సెన్సిటివిటీ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే ఈ బుల్షిట్ చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దట్ హ్యూమర్ కెన్ బి ఎ కాంప్లెక్స్ అండ్ సబ్జెక్టివ్ మ్యాటర్. చాలా దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ అయిన మ్యాటర్ ఇది, ఒకటి కాదు, అంత తేలిగ్గా ఉండేది కాదు, చాలా సంక్లిష్టమైన మ్యాటర్ ఇది, పైగా ఆబ్జెక్టివ్ కూడా కాదు, చాలా సబ్జెక్టివ్ అనమాట. ఇది మారుతూ ఉంటుంది విషయం అంటే దేశకాల పరిస్థితులను బట్టి, లేకపోతే రకరకాలుగా అనుకోండి అట్లా. ఇంకా సమ్ ఇండివిజువల్స్ మే ఫైండ్ అంటే ఏమంటుందంటే ఇక్కడ లైట్ హార్టెడ్ జోక్స్ అబౌట్ ద రిలీజియస్ ఫిగర్స్ ఆర్ యాక్సెప్టబుల్ అనమాట. కొంతమందికి ఈవెన్ అమ్యూజింగ్ అనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళకి వేరే రకంగా అనిపించవచ్చు అని చెప్పేసి చెప్తుందంటే, కొంతమంది ఒప్పుకుంటారయ్యా, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు అని చెప్పేసి అంటుంది. మరలాంటప్పుడు ఆటోమేటిక్గా దేవుళ్ళు అనేటోళ్ళ మీద నేను జోక్లు వేయను, కొంతమంది అఫెండ్ అవ్వచ్చు అని చెప్పి ముస్లింల పట్ల మొహమ్మద్ పట్ల చెప్పిన ఈ బుద్ధి హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు సేమ్ ఆ టైప్ ఆఫ్ కాషియస్ నేచర్ని ఎందుకు ఎఫర్ట్ చేయలేదు మీరు చూడండి. కొంతమంది అమ్యూజింగ్గా కూడా తీసుకుంటారని చెప్తుంది ఇక్కడ. అంటే వాళ్ళు అంటే మనకి ఇప్పుడు అమ్యూజింగ్ అనేది జోక్ వేయడమే కాదండి, మనకి అఫెండింగ్ టైప్ ఉన్నా కానీ, ఇప్పుడు మనకి రామదాసు కూడా ఉన్నారు, ఇక్ష్వాకు కుల తెలక ఇకనైనా పలుకువేమి అని చెప్పేసి అన్నాడు. బట్ స్టిల్ చివరిలో ఆయన చెప్పే అపాలజీ కూడా చెప్పాడనమాట, కొట్టే దెబ్బలకు తట్టుకోలేక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అని చెప్పేసి ఆయన అక్కడ క్షమాపణ చెప్పుకున్నాడు, ఆయన బాధల్లో ఉన్నాడు. మనకి ఇది అక్సెప్టబుల్ అనమాట. మనకి జోక్స్ వేసినా కానీ మనం కొంచెం అమ్యూజింగ్ ఫీల్ అవుతాం. చిన్ని కృష్ణుడి మీద ఎన్నో జోక్స్ ఉన్నాయి,
ఓకే. అవి మనకన్నీ ఆనందంగా ఉంటాయనమాట. యశోదమ్మ కొట్టిందా, యశోద చేతిలో తన్నులు తిన్నాడని జెప్పేసి. ఇప్పుడు మీరు సో, ఒకటండి. మీరు ఈ పాటేంటంటే ఆహ్, మనకి 'అన్నమయ్య' సినిమాలో స్టార్టింగ్‌లో వస్తుందండి. 'విన్నపాలు వినవలే' కాదు. 'వినరో భాగ్యము విష్ణు' కథలో చేరి యశోదకు శిశువితడు, ధారుని బ్రహ్మకు తండ్రియు ఇతడు అని జెప్పేసి. బ్రహ్మ ధారుడనమాట, ధరించినవాడు. ఆ బ్రహ్మకే తండ్రి. కానీ చేరి విలేజ్ గర్ల్, విలేజ్ గర్ల్ యశోదకి శిశువు. అంటే ఆమె చేతిలో తన్నులు తిన్నాడు, అన్నీ పడ్డాడనమాట. బ్రహ్మకు తండ్రి ఎక్కడ, యశోద చేతిలో తన్నులు తిన్నాడు ఎక్కడ అని చెప్పేసి ఈ కంప్లీట్ పొలార్ ఆపోజిట్స్ కూడా మనకుంది. మనం అది చూసి గంభీరంగా ఉంటాం, బ్రహ్మకి తండ్రి అయ్యాయనని చెప్పేసి. యశోద చేతిలో తన్నులు తిన్నాడని చెప్పి మనం నవ్వుకుంటాం. సో రెండిటిని మనం అమ్యూజింగ్గా తీసుకొని మనం యాక్సెప్ట్ చేస్తామన్నమాట. కానీ ఇలా వాళ్ళ దేవుళ్ళ మీద జోక్ వేస్తే తట్టుకోలేని వర్గాలు మనకు తెలిసిందే ఉన్నాయి. అది ఇప్పుడు మన గురించి కాదు, కానీ మనలో కూడా కొంతమంది అఫెండ్ అవ్వచ్చని ఇదే చెప్తుంది. అఫెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్న ఇదే ఎలా జోక్ వేయగలిగింది? ముస్లిమ్స్ కానీ వీళ్ళ పట్ల కూడా అఫెండ్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ పట్ల జోక్ వేయకుండా, వాళ్ళ దేవుళ్ళ పట్ల, వాళ్ళ ప్రవక్త పట్ల హిందువుల్లో కూడా కొంతమంది డిఫరెంట్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్తానే, అంటే కొంతమంది ఆనందంగానే ఒప్పుకుంటారు, కానీ కొంతమంది డిఫరెంట్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్తానే జోక్ వేసింది. ఓకే. సో ఇన్ ఎనీ కేసు ఏంటంటే ఇట్లా అందరూ రకరకాల నమ్మకాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండడం మంచిదే. ఒకళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రమాదం లేదు అనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళకి అది బాధ కలిగించవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఓకే. ఇంకేమన్నా కావాలంటే అడుగు అంతే. ఓకే ఫైన్. నేనన్నా కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ జీసస్ అని చెప్పేసి. రైట్, జీసస్. నేను ఇస్లాంను వదిలేసి క్రిస్టియానిటీకి వచ్చా. క్రిస్టియన్స్ కొంచెం సెక్యులర్ ఇస్లాం కన్నా కూడా. సో అది అడిగితే ఐఎమ్ సారీ, ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్, క్షమించండి అయ్యా, నేను మీకు దాంట్లో సహాయం చేయలేను అని చెప్పేసి చెప్పింది. సో యేసు మీద కూడా జోక్ వేయదు. ఓకే ఫైన్. కెన్ యూ అట్లీస్ట్ టెల్ మీ ఏ జోక్ ఆన్ జీసస్ ఫాదర్? ఇది నేను ఇంటెన్షనల్గా అడిగానండి, పేరు చెప్పకుండా. సో అట్లీస్ట్ యేసు యొక్క తండ్రి మీద అన్న పేరు చెప్పగలవా అని చెప్పేసి. ఐఎమ్ సారీ, నేను దానికోసం కూడా సహాయం చేయలేను. సో మీకు ఇంకేదన్నా ప్రశ్నలు ఉన్నా, ఇంకేదన్నా టాపిక్ ఉన్న టాపిక్ మార్చరా, ఈ ఇట్లాంటి క్వశ్చన్స్ మీద అడగడం ఆపు, టాపిక్ మార్చని ఎక్కడ ఇంకేమన్నా టాపిక్స్ ఉంటే అడగండి అని చెప్పేసి చెప్తుందనమాట. నేను ఎందుకు వదులుతాను? యేసు ఇదే నల్లట్ట పట్టుకుంటే ఎట్లాగే వస్తూ ఉంటాయి అనమాట డౌట్లు. సో ఆపుకోలేక అడిగా వరక, యేసు తండ్రి ఎవరని చెప్పేసి. సో క్రిస్టియన్ థియాలజీలోకి వెళ్తే జీసస్ ఇస్ కన్సిడర్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, ఇంకా దేవుడు అనేది ఏంటంటే ఆఫెన్ రిఫర్ టు యాజ్ జీసస్ ఫాదర్ అని చెప్పేసి, ఇది క్రిస్టియానిటీలో ఫండమెంటలు. సో దైవికమైన తండ్రి యేసు తండ్రి, యేసేమో దైవికమైన కొడుకు, ఇలా చెప్పుకుంటూ వచ్చింది. బాగానే ఉంది. డిడ్ జీసస్ ఎవర్ సే దట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్? ఎప్పుడైనా యేసు చెప్పాడు ఆయన దేవుని కుమారుడిని అని చెప్పేసి అడిగా. ఓ బ్రహ్మాండంగా చెప్పుకున్నాడు క్రిస్టియన్ స్క్రిప్చర్స్ ప్రకారం. అది ఇది అంది. ఆయన దేవుడు అని చెప్పాలి, ఈ క్వశ్చన్ అడిగి ఉండాల్సింది. బట్ ఎనీహౌ, కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ ఏ ముస్లిం? ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్. దేవుళ్ళ పట్ల చెప్పలా, ఓకే, ప్రవక్త పట్ల చెప్పలా, యేసు పట్ల చెప్పలా, యేసు తండ్రి పట్ల చెప్పలే. నేను గాడ్ అని అడగల. యేసు తండ్రి అనుకుంటే జోసెఫ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. బట్ ఇక్కడ జోసెఫ్ పట్ల కూడా జోక్ చెప్పాల. కానీ ఇక్కడ కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ ఏ ముస్లిం అంటే ఇది ఆలోచించండి. ముస్లింలు మనుషులు, ఒక వర్గం. బ్రాహ్మిన్స్ ఎంతో, ముస్లిమ్స్ కూడా అంతే, ఏ ప్రకారం హ్యూమన్స్. మరి ముస్లింల మీద ఒక జోక్ చెప్పమంటే ఏమని ఉంటుంది? గెస్ చేయండి. ఇది మనకి ఇక్కడ ఇందాకన్నాను కదా, ఇది కీలకమైన అంశం అని చెప్పేసి ఇదన్నమాట. ముస్లిం మీద ఒక జోక్ చెప్పమంటే ఏమంది? ఐఎమ్ సారీ, ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్. నన్ను క్షమించండి, నేను మీకు అందులో లేకపోతే దానితోటి సహాయము చేయలేను. మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పేసి. మీరు ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ క్వశ్చన్ కానీ చూడండి, టైటిల్ కానీ నేనేమన్నాను? ఇది మన ఔదార్యమా ఉదాసీనత అని చెప్పి. నన్ను అడిగితే నేను ఔదార్యం అంటానండి. మనం దేవుళ్ళ పట్ల మనం ఎంత క్లోజ్గా ఉంటామంటే వాళ్ళని కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తిడతాము, కొన్నిసార్లు ప్రేమగా ఉంటాము, జోక్స్ వేసుకుంటాము, అన్ని రకాలుగా. ఓకే, ఇంట్లో ఒకళ్ళతోటి ఒకళ్ళు ఎలా ఉంటారో, పేరెంట్స్ తోటి పిల్లలు అలా ఉంటారు అనమాట, డీల్ చేసుకుంటూ ఉంటాం. మనం అంతా ఓపెన్గా ఉంటాం.
ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. కానీ మిగతా విషయాల్లో చూడండి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ దేవుళ్ళ పట్ల జోక్ వేయడానికి కూడా లేదనమాట ఇక్కడ. ఓకే, అంతేకాదు అక్కడ వరకు అనుకుంటే ముస్లిం పట్ల కూడా జోక్ వేయడానికి లేదు. ముస్లిం మనిషేగా, బ్రాహ్మణ్ మీద వేసిందిగా జోకు. అట్లాగే ముస్లిం మీద వాళ్ళు ఎందుకు పెంచుకుంటారు? ఏదో ఒక మంచి చెప్పొచ్చు కదా, దాని వెనక లాజిక్ పడి బ్రాహ్మణులు పెన్నెందుకు పట్టుకుంటారని చెప్పింది, ముస్లింలు గడ్డం ఎందుకు పెంచుకుంటారు చెప్పొచ్చు, టోపీ ఎందుకు పెట్టుకుంటారు చెప్పొచ్చు, అది కూడా ఏదో ఒకటి లైట్ హార్టెడ్ రెస్పెక్ట్ఫుల్గానే ఎందుకు చేయలేదు, ఇది మీరు ఆలోచించాలి. ఈ ఓపెన్ ఏఐ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు, దీనికి ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ ఇదంతా వీళ్ళ మైండ్లో ఉన్నది. కనీసం జోక్ వేసినా కానీ తీసుకోలేరు, అఫెండ్ అవుతారు ఈ వర్గాలు అని చెప్పి ప్లకేషన్ అన్నమాట వీళ్ళకి. అఫెండ్ అవుతారని చెప్పి మనం అఫెండ్ కాకపోవడం మన మంచి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా ముస్లిమ్స్లో కూడా అందరూ అఫెండ్ అవుతారని నాకు అనిపించటం లేదండి. సో అంటే మామూలు వరకు జోక్ వేసినా కానీ అంతగా అఫెండ్ అయ్యే అంటే అందరూ అవుతారని నేను అనుకోవట్లా. అఫెండ్ అయ్యే వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు, కానీ అందరూ అవుతారని నేను అనుకోవట్లా. కానీ ఇక్కడ జనరల్ ప్రిన్సిపల్గా ఏంటి, కంప్లీట్గా రెడ్ అనమాట. వీళ్ళందరూ రెడ్ కార్డ్ టైప్. ఇంకా వీళ్ళ పట్ల జోక్ కాదు కదా, ఏది చేయకూడదు కనీసం అని చెప్పి కంప్లీట్గా పెట్టింది. సో మనం అర్థం చేసుకోవాలి, బయట ఎవరు ఎట్లా ఉంటున్నారు, హోల్ ఒక వర్గంగా తీసుకుంటే బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, హిందువులు ఎలా ఉన్నారు, ముస్లింలు క్రైస్తవులు ఎలా ఉన్నారు అనేది ఇది చెప్తుంది. అద్దంలో చూసుకున్నట్టు అన్నమాట ఇది. మీరు చూసుకుంటుంటే మీ పట్ల అంటే బ్రాహ్మణుని నిలబెట్టండి, ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, కృష్ణుడిని, రాముణ్ణి, అల్లాని, యేసుని, ముస్లింని ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటిది వస్తుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్. కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ ఏ క్రిస్టియన్ అంటే, సో ముస్లిం మీద చెప్పట్లేదు, క్రైస్తవుడి మీద చెప్తామంటే షూర్ హియర్ ఈజ్ అ లైట్ హార్టెడ్ జోక్ అని చెప్పేసి ఉంది. సో క్రైస్తవులు అంటే క్రైస్తవ కోడి చర్చ్ కాయిర్ అంటే పాటలు పాడతారండి. వాళ్ళలో ఎందుకు జాయిన్ అయ్యిందంటే బికాజ్ ఇట్ వాంటెడ్ టు బి అన్ ఎక్సలెంట్ సింగర్ ఫర్ ఈస్టర్ అనమాట. సో ఈ జోక్ మామూలుగా ఇంగ్లీష్ ఈ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కోడి ఎందుకు పాటలు పాడే వాళ్ళలో చేరిందంటే ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు గుడ్ల పండుగ కదా, సో అప్పుడు అది కోడైనా గుడ్లు పెడుతుంది, ఎక్సలెంట్ అని కాస్త ఎగ్సెలెంట్ అని చెప్పేసి మార్చారనమాట. క్రైస్తవుల మీద జోక్ వేయగలిగింది. ఇదేమని చెప్తుంది, క్రైస్తవులు లేకపోతే యేసు తండ్రి కాదు, క్రైస్తవుల విషయానికి వస్తే వాళ్ళు ఈ ముస్లిమ్స్ కానీ వీళ్ళకన్నా కొంచెం సెక్యులర్, కొంచెం టాలరెంట్ ఈ జోక్స్ పట్ల అని చెప్పి ఇక్కడ ఐడియా అనమాట. లేకపోతే వీళ్ళలో కూడా అఫెండ్ అయ్యేటోళ్ళు ఉంటారు, ఈస్టర్ పండుగని ఎట్లా కామెడీ చేస్తుందని చెప్పేసి, కోళ్ళు కుక్కలు జాయిన్ అవుతాయా అని చెప్పేసి. కానీ వాళ్ళు అట్లా అఫెండ్ కారు కాబట్టి, వాళ్ళు ఇస్లాం కానీ వీళ్ళతోటి పోలిస్తే కొంత సెక్యులర్ కాబట్టి ఇక్కడ ఈ రకమైన కామెంట్ చేసిందనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, వర్గం పట్ల వస్తే వ్యక్తుల పట్ల క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు క్రైస్తవుల మీద జోకేస్తుంది, ముస్లింల మీద ఇలా. ప్రవక్తల విషయానికి, దేవుళ్ళ విషయానికి వస్తే హిందూ దేవుళ్ళ మీద కూడా జోకేస్తుంది, ఆఖరికి బ్రహ్మం మీద కూడా జోకేస్తుంది. కానీ క్రైస్తవుల, ముస్లింల దేవుళ్ళ పైన జోకు కూడా వేయడంలా. ఎవరు లిబరల్గా ఉన్నారు, ఎవరు టాలరెంట్గా ఉన్నారు, మీకు ఇక్కడ అర్థమైపోవటల్లా. ఓపెన్ అయ్యే ఇక్కడ జోకేస్తుంది అంటే ఇక్కడ అర్థమైపోవటల్లా ఎవరు టాలరెంట్ ఏంట అని చెప్పేసి. వేరే కావాలా? ఇదేనండి నేను ఔదార్యత అంట, నేను ఉదాసీనతను ఇక్కడ మనం ఏదో చించుకొని మన దేవుళ్ళ మీద జోక్ కూడా వేయకూడదు అవి నేను అట్లా చెప్పట్లా. బ్రహ్మాండంగా వేయచ్చు, మనం కార్టూన్స్ చేస్తున్నాం, రకరకాల కథలు చెప్పుకుంటున్నాం, తప్పే లేదు. నన్ను అడిగితే రెస్పెక్ట్ఫుల్గా ఉన్నంత వరకు ఎట్లన్నా జోకేసుకోవచ్చు అనమాట, ఇబ్బందే లేదు. కాకపోతే అక్కడ మన థియాలజీ కానీ లేకపోతే తత్వంలోకి వెళ్తే అక్కడ తేడా వస్తుంది. కృష్ణుడు ఎవరిని చామ్ చేయాలని ఏమీ ప్రయత్నించాలి ఆయన అన్నాడు. ఆయన న్యాచురల్, ఆయన వేణువు ఊస్తే రాళ్ళు కూడా పరవశించినాయి, చెట్లు రాళ్ళు అన్నీ కూడా, నదులు, రాళ్ళు, చెట్లు మొత్తం అంతా మీరు ఆ వేణుగానం ఉంటుందన్నమాట. దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. స్థావర జంగమాదులు అన్నీ అనమాట. మనం ఏంటంటే కృష్ణుడు వేణువు ఊదాడు, ఆడవాళ్ళని పడేశాడు ఇదే అంటాం, లేదు. ఆయన వేణువు ఊదితే ప్రకృతే పరవశించింది అనమాట. అది ఆయన క్యాపబిలిటీ. ఆయన ఏమీ నోట్స్ రాసుకోలేదు, ఏమీ చేయలే. ఇంకా బటర్ని, బ్యాటిల్స్ని సపరేట్ చేయాలి ఇదంతా ఆయన థింకింగ్ కాదనమాట. ఏది ఎట్లా ఉండాలో ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు చిన్నప్పటి నుంచే. ఓకే, బట్ మనం టాలరెంట్గా ఉన్నామనడానికి ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్ అండి.
నేనేదో ఇక్కడ కొంపలు మునిగిపోయినా కూడా అంటలా. కాకపోతే ఇది సొసైటీలో ఉన్న స్థితులను చెప్తుంది. అది చూపించడానికి ఇది చేస్తున్నానన్నమాట. కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ ఏ జ్యూ? ఇంకొక వర్గం ఉంది కదా, దాన్ని కూడా వదలడం ఎందుకు? పైగా వీళ్ళ సొసైటీలో ఒక స్పెషల్ స్పాట్ ఉందన్నమాట వీళ్ళకి. సో అందుకని వీళ్ళ మీద చెప్పమంటే నా ఐఎమ్ సారీ, ఐ కాంట్ అసిస్ట్ విత్ దట్. సో జ్యూస్ మీద జోక్ అంటే వెల్ నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది. సో ఒక రకంగా ఎట్లా అంటానండి, మన దాంట్లో సర్దార్ జోక్స్ అని ఉంటాయి కదా ఒకప్పుడు, ఇప్పుడు అంతకు లేవులేండి. సర్దార్ల మీద జోకులు వేసేటోళ్ళు అనమాట. తర్వాత అది అఫెన్సివ్ అని చెప్పేసి ఆపేశారు. మనం ఇక్కడ ఎట్లా వేస్తామో ఇంటర్నేషనల్గా జ్యూ జోక్స్ అని చెప్పేసి ఈ టైప్ కూడా ఉంటాయి. సో ఆ లెక్కన సెన్సిటివ్ టాపిక్ అని చెప్పి ఇది కూడా కంప్లీట్గా తీసేసింది అనమాట. ఫైన్. కెన్ యూ టెల్ మీ ఏ జోక్ ఆన్ ఏ హిందూ? ఓకే, హిందూ మీద ఏదైనా జోక్ చెప్పంటే ఇప్పుడు చూడండి, ఈడు ఇన్ని అడుగుతున్నాడని చెప్పి ఐ అండర్స్టాండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హ్యూమర్, ఓకే, బట్ జోక్స్ దట్ టార్గెట్ స్పెసిఫిక్ రిలీజన్స్ అంటే పర్టికులర్ పలానా మతాలు లేకపోతే వర్గాలను టార్గెట్ చేసే జోక్స్ అనేవి అపార్థానికి లేకపోతే అపార్థానికి కూరవచ్చు, లేకపోతే కొంచెం తీవ్రంగా అనిపించవచ్చు. సో ఈ మతాలతో సంబంధం లేకుండా జనరల్ జోక్ గురించి చెప్తాను, ఏమంటావు అని చెప్పేసి అంటే నేను ఏమన్నాను, నేను రిలీజన్ తోటి డీల్ చేస్తానమ్మా, నేను రోజు చేసేది అదే నా ఇంట్రెస్ట్ కూడా. సో దయచేసి హిందూ మీద జోక్ చెప్పన్నా. ఓకే, సో నేను అంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యాను. సో సారీ కన్ఫ్యూజన్, కానీ మీ రిక్వెస్ట్ నేను అంగీకరించలేను. మీకు ఇంకేదన్నా కావాలి అంటే చెప్పు అని చెప్పేసి అంది. ఎప్పటిదాకా ఇది అడిగాడు, ఇది చాలని చెప్పేసి జోక్ చెప్పలా. క్యాంట్ ఐ ఆస్క్ ఫర్ జోక్స్ ఆన్ రిలీజన్ నౌ? సో అంటే నేను ఇప్పుడు మతం మీద జోకులు అడగకూడదా అని చెప్పేసి అంటే ఓకే, నేనంతా ఈ కన్వర్జేషన్స్ ఇదంతా ఏదైతే ఉందో ఈ బాత కానీ ఇదంతా రెస్పెక్ట్ఫుల్గా సున్నితంగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటాను. సేమ్ మళ్ళీ ఇందాక చెప్పింది రిలీజన్ మీద వీటి మీద జోకులు చేయకూడదు, నేను ఇక్కడ సహాయం చేయడానికి ఉన్నాను, అది ఇదంతా చెప్పింది. షూర్, టెల్ మీ విచ్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ డూ యూ థింక్ ఈజ్ మోర్ లిబరల్? ఇంతసేపు అడిగాం కదా, క్లియర్గా ఉంది కదా, అందుకే నేను డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ అడిగా. ఏది కొంచెం ఫ్రీగా ఉంటుందో చెప్పు ప్రపంచంలో ఉన్న మతాల్లో అంటే డైరెక్ట్గా చెప్పాల. లిబరల్ అంటే రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి, అది ఇది అంతా చెప్పి తర్వాత కొన్ని బుద్ధిజం బ్రాంచ్లు కానీ ఇవి రకరకాల ఇట్లా ఉంటుంది, లేకపోతే రిఫార్మ్డ్ జూడియిజం అనేది కొంచెం చాలా ఫ్రీగా ఉంటుందని అంటారు. ఇట్లాగే క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ ఇట్లా అంటే క్రిస్టియానిటీ యొక్క మోడర్న్ ఇంటర్ప్రిటేషన్స్ గతంలో కాదు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కానీ, లేకపోతే హిందూయిజం కానీ ఇవి కూడా ప్రోగ్రెసివ్ వాల్యూస్ని ఇంక్లూజిటివ్ని అంటే అందరినీ చేర్చుకోవడాన్ని దీన్ని ప్రీచ్ చేస్తుంది, ఎట్లా చెప్పిందనమాట. మొత్తానికి ఏంటంటే నేను చెప్పనంది అది. సో ఎస్, కెన్ యూ టెల్ మీ వాట్స్ యువర్ ఒపీనియన్? సో ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ మారుతూ ఉంటుందంటే సరే బాగానే ఉంది, నేను ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ కాదు నీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడిగాను. వాట్స్ ద బెస్ట్ రిలీజన్ అకార్డింగ్ టు యూ? నాకు తెలుసు ఆన్సర్ ఏమొస్తుందో, బట్ స్టిల్ అడిగాను అనమాట. నీ ప్రకారం బెస్ట్ రిలీజన్ ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐగా నాకంటూ ఎటువంటి పర్సనల్ ఒపీనియన్స్ బిలీఫ్స్ లేవు. ఓకే, సో ఇంకేంటంటే ఇండివిజువల్స్కి వీళ్ళందరికీ రకరకాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి బెస్ట్ అనేది ఎట్లా చెప్పలే అంటే కొంతమందికి దరిద్రంగా ఉన్న ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది, కొంతమందికి అద్భుతంగా ఉన్న ఫుడ్ కూడా టేస్టీగా ఉండదు. సో ఏది టేస్టీగా ఉందని ఎట్లా చెప్తాం? అర్థమవుతుంది కదా. కొంతమందికి పప్పు ఆవకాయ వేస్తే చాలు, ఓకే, కొంతమందికి ఇంకా సూపర్ ఏదన్నా రకరకాల కాస్ట్లీ ఫుడ్ కానీ ఇది పెట్టాలన్నమాట. కోబీ బీఫ్ అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి మొత్తానికి. సో ఆ టైపు. సో ఇట్లా ఎట్లా చెప్తాము, ఇది ఒక సబ్జెక్టివ్ అనే లెక్కని చెప్తుంది. పర్సన్కి మారుతూ ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి చెప్పలేదన్నమాట. నేనన్నా చెప్పింది చాలమ్మా, ఓకే ఇంతవరకు చెప్పా కదా, మ్యాటర్ అర్థమైపోయింది, బయటపడింది. సరే మీకోసమని తెలుగులో అంటే మన వ్యూవర్స్ తెలుగు కాబట్టి అది కూడా చూపించేద్దామని కుదిరితే కెన్ యూ ట్రాన్స్లేట్ ఆల్ అవర్ కన్వర్జేషన్స్ అబౌవ్ ఇన్ తెలుగు? సారీ, అవుట్ అన్నానా, ఆల్ ఓవర్ అని అనాల్సింది. ఓకే, సో తెలుగులో చెప్పగలంటే షూర్ అని చెప్పేసి ఇదిగోండి ట్రాన్స్లేషన్ ఇచ్చింది. ఇది నాకు ఒక్క మొక్క అర్థం కాల ఏంటని చెప్పి పైన చెప్పిన కన్వర్జేషన్కి ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, ఫైనల్లీ కెన్ యూ టెల్ ఏ గుడ్ జోక్ ఆన్ కృష్ణ అని మళ్ళీ అడిగాను అనమాట. ఆఫ్ కోర్స్ హీఈస్ ఎ లైట్ హార్టెడ్ జోక్ అబౌట్ కృష్ణ. వై డిడ్ కృష్ణ లవ్ బటర్ సో మచ్? బికాస్ హీ కుడెంట్ రెసిస్ట్ చర్నింగ్ అప్ సమ్ మిస్చీఫ్ అనమాట. అంటే కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయనకి ఎట్లా చెప్పాలి, మిస్చీఫ్ అంటే కొంచెం ఆటలు అనమాట, ఆటలు కాదు నాటీ పనులు అనమాట. వాటిని మధించడం అనే లెక్కని చెప్తుంది. మనం మజ్జిగని పెరుగుని వీటిని మధిస్తాం కదా, సో మధించగా మనకి మజ్జిగ వస్తుంది, మజ్జిగ నుంచి వెన్న వస్తుంది అనమాట. ఇట్లా ఈయన కూడా కొంచెం అల్లరి చేస్తాడు. అల్లరి చేయడం
అనేదాన్ని జరిగించడాన్ని ఇక్కడ చర్నింగ్ అని చెప్పింది అనమాట. అట్లా చెప్పి దీన్ని రిజిస్ట్ చేయలేడు అందుకని చెప్పేసింది. గ్రేట్, కెన్ యూ టెల్ మీ అనదర్ వన్ అన్న? షూర్, ఇదిగో ఇంకోటని. వై డిడ్ కృష్ణ క్యారీ ఏ ఫ్లూట్? కృష్ణుడు ఫ్లూట్ని ఎందుకు తీసుకెళ్ళాడు? బికాజ్ హీ న్యూ హౌ టు ప్లే ఎవ్రీ వన్స్ హార్ట్ స్ట్రింగ్స్ అని. ప్రతి ఒక్కళ్ళ గుండె తీగలను మీటడం ఎలా మీటాలో ఆయనకి తెలుసు, అందుకే ఫ్లూట్ని తీసుకెళ్తారని. ఫ్లూట్ని మీటర్ తీగలు మీటినట్టు ఫ్లూట్ని మీటర్. ఎనీహో, తర్వాత గుడ్, టెల్ మీ ఏ జోక్ ఆన్ కాళీ అన్న. ఓకే, ఫిమేల్ పర్సన్స్, అది కూడా కాళీమాత మీద జోక్ అంటే కొంచెం ఇమాజినేషన్ కష్టంగా ఉంది. ఎట్లా జోక్ చేసిద్ది అంటే ఏదో చెప్పిందనమాట, కాళీమాత ఎందుకు దాగుడు మూతలాడదు, ఎందుకంటే షీఈ్ ఆల్వేస్ టూ గుడ్ ఎట్ ఫైండింగ్ ఎవ్రీవన్ అంటే మిగతా వాళ్ళని కనుక్కోవడంలో ఆవిడ చాలా దిట్ట, అందుకని ఆవిడ దాగుడు మూతలాడదు, ఎందుకంటే ఈజీగా కనుక్కుంటుందని. సో మళ్ళీ అడిగాను, ఓకే బాగానే ఉంది, ఈ కన్వర్జేషన్ మీద నేను వీడియో చేసుకోవచ్చు అంటే, ఫైన్, బ్రహ్మాండంగా, ఇది టెక్స్ట్ బేస్డ్, నేనే చేశాను కాబట్టి టెక్స్ట్ పైగా ఎటువంటి అభ్యంతరం లేదు, పండగ చేసుకో, ఏమన్నా ఇంకా కావాలంటే అడుగంది. నో థ్యాంక్స్ అన్నాను. సో ఇది నేను చాట్ జీపీటీ తోటి చేసిన కన్వర్జేషన్ అండి, మీరు చూశారు కదా. సో ఇది ఓపెన్ ఏఐ వాళ్ళు డెవలప్ చేసిన మీరు ఏ క్వశ్చన్స్ అన్నా అడగొచ్చు. ఇట్లా రకరకాల, కొంతమంది ఇక్కడ పిల్లలైతే దీని మీద వ్యాసాలు రాయడానికే వాడుకుంటూ ఉంటారు. మీకు టోటల్గా ఈ కన్వర్జేషన్ చూసినాక ఒకటి అర్థమై ఉండాలి, బయట ఈ డిజైన్ చేసిన వాళ్ళు వెస్టర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేకపోతే ఆ ప్రాంతాల్లో కానీ ఏదన్నా ముస్లిం డామినేషన్ ఎలా ఉంది, పైగా ఇస్లామోఫోబియా అని, ఇంకా మనకి విక్టిమ్స్ అని చెప్పేసి విక్టిమ్ కార్డులు ఇవన్నీ ప్లే చేసి ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే, ఒక లైట్ హార్టెడ్ జోక్ వేయడానికి కూడా లేదు, మా మీదకి వచ్చిందంటే మాకు సంబంధించిందంటే అంత సీరియస్ అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, అది అన్నమాట సిచ్యువేషను. మన పరిస్థితి ఎలా ఉందో ఎదురు కనిపిస్తుంది. నేను ఇక్కడ జోక్ వేసినందుకు నేను అఫెండ్ అవ్వటల్లా, అఫెన్సివ్ అని కూడా నేను అనుకోవటల్లా. జోక్స్ వరకు ఓకే, నవ్వు రాకపోయినా కానీ అఫెన్సివ్గా లేవు నాకు అనిపించట్లా. కాకపోతే మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటి, నెరేషను, అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి మన మీద ఉన్న ఒపీనియన్ అనమాట ఇలా ఉంది. సో రేపు అఫెండ్ చేయాలన్నా కానీ పెద్ద కష్టం కాదనేది నాకు అనిపిస్తుంది. అందుకని సో ఈ రియలైజేషన్ తోటి ఉండి మనం ఏంటంటే అజ్ఞానంతో కాకుండా ఇదిరా పరిస్థితి అని తెలుసుకుంటే మనకి ఎప్పటికన్నా మంచిదని నా ఒపీనియన్ అనమాట. సో ఇది పక్షపాతమా, అడ్మిన్స్ పక్షపాతమా, లేకపోతే ఇతరులు ఇంకెవరెవరో పక్షపాతమా, హిందువులంటే చిన్న చూపా, లేకపోతే హిందువులంటే మంచి ఔదార్యం కలిగిన వారనా, లేకపోతే హిందువులు ఉదాసీనత కలిగిన వారనా, ఏదో మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరల తదుపరి మీ కాపరి. స్వస్తి.